వీడియో మాట్లాడుతుండగా కట్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసామన్నమాట. ఈ సొరకాయ పచ్చడి అయితే బాగానే ఉంటాయి. కానీ మన వీడియోలో చెప్పినట్టు మనం ఏదో చేసేసాం పెట్టేసాం అలా ఉండకూడదు. చెప్పామంటే అది ప్లస్ మైనస్ కూడా ఉండాలి. మనం ఎలా చేసాం ఏంటి అది తిన్నాక కూడా బాగుంటాయా బాగో అన్నీ చూసుకోవాలి. నిల్వ ఉంటాయా ఉండవా అన్నీ చూడాలండి. ఇదైతే నిల్వ అయితే ఏమి ఉండవు. నేను ఫస్ట్ అయితే నిల్వ ఉంటాయని పిండి అయితే ఎక్కువ కలిపేసాను. కలిపిన తర్వాత అది అది అప్పటికప్పుడు స్నాక్స్ లాగా తింటాకే బాగుంటాయి తప్ప కానీ చల్లగా అయితే మాత్రం గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే అది సొరకాయ తురుము వేస్తున్నాం కదా దానివల్ల మెత్తబడిపోతాయి అన్నమాట. ఇంకా తర్వాత వేస్ట్గా పాడైపోయినాయి. అంత గట్టిగా ఉన్నాయి తినాలన్నా కూడా తినలేం కదా. నేను దాన్ని ఆపేసేసి ఇంకా ఉన్న పెట్టి వేసాను తెలియదు కాబట్టి వేడివేడిగా తింటే బాగున్నాయి. టేస్టీగా చాలా బాగున్నాయి. గుల్లగా ఉన్నాయి బాగున్నాయి కూడా. కొంచెం చల్లగా అయితే టేస్ట్ అనేది అసలు మొత్తానికి పాడైపోతుంది. ఇంకా ఆ రోజైతే అలా చేశాను. సొరకాయలు అయితే ఇంకా మా ఇంటి దగ్గర అలా వేసాం కదా, మా ఊర్లో వేసారని చెప్పాను కదా కూరగాయ మొక్కలన్నీ. ఇంక ఇక్కడ అపార్ట్మెంట్లో కొన్ని ఆళ్ళకి ఇచ్చాను. కనవ ఇంకా మధ్య మధ్యలో మా వారు తీసుకొస్తుంటే సొరకాయ కూరని ఇలా డిఫరెంట్గా సొరకాయ పచ్చడి కానీ సొరకాయ పప్పు అలా అట్లా అప్పుడప్పుడు వేస్తా. డైలీ ఉన్న తినరు కాబట్టి అప్పుడప్పుడు వండేదాన్ని. ఇంకా నేను సొరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటే ఇంకా ఆ రోజు కుదిరింది అది చేద్దాం అనేది. ఇంకా కేజీ పైనే బీఫ్ పిండి వేస్తానండి. ఇదైతే ఒక సొరకాయ మొత్తం ఫుల్గా వేసి కాకపోతే దీనికల్లా లేత సొరకాయ ఉండాలన్నమాట. ఇంత కూడా వేస్ట్ నా దృష్టిలో. కొంచెం ఒక మన స్నాక్స్లా తినాలంటే ఒక అర కేజీ లోపు ఎక్కువ ఉంటే ఒక అర కేజీ వేసుకో, లేదంటే ఒక పావు కేజీ పిండి అలాగ అప్పటికప్పుడు తినాలనుకుంటే బాగుంటుంది. కొంచెం సొరకాయ ముక్కలు ఉంటుంది కానీ వేడిగా బాగున్నాయి. అందులో టమాటా సాస్ కచప్ ఉంటుంది కదా అది నంచుకు తింటే మాత్రం చాలా బాగున్నాయి. క్రిస్పీగా బాగున్నాయి కూడా. అది నిల్వ